రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728 నుంచి వివిధ కారణాల చేత సస్పెన్షన్స్ రిమూవ్ అయిన వాళ్ళు మొత్తం కూడా దాదాపు 1500 మంది ఉన్నారు. గత కేసీఆర్ గవర్నమెంట్ చిన్న చిన్న కారణాల చేత వివిధ విధుల నుండి తొలగించబడ్డారు. మెకానిక్లే కానీ, కండక్టర్లే కానీ, డ్రైవర్లే కానీ, వివిధ కేటగిరీలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా వివిధ చిన్న చిన్న కారణాలు చేసిన తప్పుకు కూడా కొన్ని సందర్భాలు తీసుకున్నాం చెప్పి కూడా మా కుటుంబాల్లో మట్టి కూడా పరిస్థితులు ఉన్నాయి. ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా మా యొక్క ఇష్యూని సీఎం గారి దృష్టికి వెళ్ళింది మాకు కన్ఫర్మ్ లేదు, మాకైతే వెళ్ళలేదు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒకవేళ మా ఇష్యూ కనుక సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళుంటే రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచించి మా అందరికీ కుటుంబాలను ఆదుకొని మా కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డును పట్టే కుటుంబాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి వెళ్ళిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. చిన్న చిన్న కారణాల చేత చేసినా చేయకపోయినా వివిధ కారణాల చేత అనేక రకాల సమస్యలతో కూడా గత ప్రభుత్వం మరీ దారుణంగా ఒడిగట్టి మా కుటుంబాలంతా కూడా బజారు పాలు చేసింది. 1500 కుటుంబాలు రోడ్డు పాలయ్యి, ఈఎంఐలు కట్టుకోలేక, ఫ్యామిలీ పోషించుకోలేక, వివిధ ఆర్థికంగా బాగా చితికిపోయి నలిగిపోయి ఉన్నాము. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి మా అన్ని కుటుంబాలను మళ్ళీ ఉద్యోగాలు తీసుకొని మాకు సహకారం అందిస్తున్న ఆశీర్వాదం వ్యక్తం చేస్తున్నాము. మేము తెలంగాణ రాష్ట్రంలో 97 డిపోల నుంచి వచ్చామండి. 97 డిపోల నుంచి వచ్చాము. దరిదాపుగా 1500 మంది ఉన్నామండి. మేము గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల బాగా అన్యాయపోయింది. ఇప్పుడు అఫ్కోర్స్ సిక్ ఇవ్వకపోయినా కానీ, లేదా ఒకరోజు ఇంట్లో డెత్ వచ్చి సెలవు ఇవ్వకపోయినా సస్పెండ్ చేయడం కానీ, మెడికల్ అన్ఫిట్ వాళ్ళని కూడా తీసుకోకపోవడం కానీ, లేదు డ్రైవర్ ఏదైనా ఒక దగ్గు సిరప్ వేసుకోకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రిమూవ్ సర్వీస్ చేయడం కానీ, లీవ్లు పెట్టుకున్నా కూడా ఇవ్వరండి. లీవ్లు ఇవ్వరు, అంతేనండి. మాకున్న దౌర్భాగ్య పరిస్థితి డిస్మిస్ చేసేసారండి. మీ ప్రజెంట్ అది కూడా అసలు ఒక లీవ్లే కాదు, ఒక ఆబ్సెంటిజమే కాదు, ఒక మెడికల్ అన్ఫిటే కాదు, వివిధ కారణాలు చిన్న చిన్న చెప్పుకోలేని కారణాలు కూడా సస్పెన్షన్ రిమూవ్స్ అని కూడా చేసి పెట్టున్నారు. మరి ఇప్పుడు మాకు ఉన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత మా మీద వేధింపులు మరీ తీవ్రమైనవి. గత ప్రభుత్వంలో మేము కనీసం ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఒక కేసు సంబంధించి 4-5 సంవత్సరాలు తిరిగినా కూడా మా కేసు పరిష్కారం అయ్యే సందర్భాలు లేవు. వివిధ కోర్టులు కూడా ఆర్ఎం గారు రిజెక్ట్ చేసి, ఈడీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత కోర్టులు వేసుకున్నాము. ఆ కోర్టు నుంచి కూడా మాకు ఇంతవరకు ఏమీ జరగలేదు. మేము కనీసం ఒక్కొక్కరు 5 సంవత్సరాలు ఉన్నారు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని తీసుకుంటున్నారు. మాకు ఇంతవరకు ఏ న్యాయం చేయలేదు. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మాకు మంచి అవకాశం కల్పించి 1500 మంది రిమూవ్ సస్పెన్స్ అందరూ ఉన్నారు. ఓన్లీ 90 డిపోలలోనండి, 90 డిపోలలో ఉన్నారండి. ఆల్ 90 డిపోలలో ఉన్నారు. వివిధ కారణాల చేత గత ప్రభుత్వం తొలగించబడిన 1500 మంది కుటుంబాలను మళ్ళీ రోడ్ మీద పడ్డటువంటి ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఉద్యోగాలు తీసుకొని ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తా అంటున్నారు. ఆ రిక్రూట్మెంట్ కూడా కొంచెం పక్కన పెట్టేసి మేము ఏదైతే 1500 మంది డ్రైవర్, కండక్టర్లు, మెకానిక్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేసి మాకు కూడా మంచి న్యాయం కలిగించి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. దయచేసి మమ్మల్ని మా యొక్క సమస్యని సార్ దృష్టికి వెళ్ళలేదు అనుకుంటున్నాం. సార్ దృష్టికి తీసుకెళ్ళగలిగితే మా గురించి ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాం. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, ఇంకా ఏడీసీలు, సెక్యూరిటీలు, అన్ని కేటగిరీలో ఉన్నాం సార్. డిపోకి సంబంధించి వివిధ కేటగిరీలు, అన్ని కేటగిరీలు ఉన్న వాళ్ళు ఉన్నాం సార్. ప్రెజెంట్ గా మేము వచ్చినాం సార్, ఇక్కడికి వచ్చినాం సార్. సెక్రటరీ కలిసి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలిసినాం సార్. ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలిసాం సార్. మంత్రులకు కలిసేసి మాకు మెమరాండం ఇచ్చుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని లోపల మొన్న చిన్నారెడ్డి గారు కలిసారు సార్. కలిసాము. ఇప్పుడు కూడా లోపల ఉందని తెలిసింది. వెళ్ళి సార్కి మెమరాండం ఇస్తాము. సార్ కూడా కొంచెం మా గురించి ఆలోచించారని చెప్పేసి ఉన్నాము. మా యొక్క దృష్టి మంత్రి గారి ద్వారా కానీ, చిన్నారెడ్డి గారు కానీ, మీడియా మిత్రులు మీ ద్వారా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మా కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సమస్య ఏంటి సార్? నా పేరు బొజ్జాగిరి అండి. దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో ఆ సమస్య మీద మేము మొన్న కూడా ఒక అమ్మాయికి బోడుప్పల్లో కూడా శ్రీకారు హాస్పిటల్లో మరి ఒక 2 డేస్కు మాత్రం, అంటే ఈ నడుము నుంచి ఈ మెడ వరకు ఒక నరం గుంజుట వలన 1,16,000 బిల్లు వేసేది. 1,16,000 బిల్లు వేస్తే ఆ విషయం మా దృష్టికి వస్తే ఆమె కూడా మాదిగా మణిమాలనే. మరి ఆ సమస్య మా దృష్టికి వస్తే మేము పోయి అక్కడ ధర్నాలు చేసి 80,000 రూపాయలు మాఫ్ చేయించడం, మిగతా అమౌంట్ కట్టించడం. మరి ఆ విషయం మీద ఇవాళ మేము ఇక్కడ
ఈ ప్రజాభవన్కి వచ్చిన మేము ఇక డిప్యూటీ సీఎం సార్ కూడా ఈ లెటర్లు ఈ ప్రజా సమస్యల మీద విద్యార్థి సమస్యల మీద మేము లెటర్లు ఇవ్వడానికి పోతే మరి వాళ్ళు దగ్గర కూడా అసలు అపార్ట్మెంట్ కావాలంటారు. పిఎల్కి ఫోన్ చేస్తున్నామో లేపుతలేరు. మరి ఇదేంటి పరిస్థితి ఇది? ఇలా ఎక్కడి నుంచో ఇక్కడికి మా బాధలు ప్రజల బాధలు చెప్పడానికి వస్తే మరి పిఎల్ఓ ఫోన్ లేపరు, పోలీస్ అధికారులు దగ్గర కూడా రాణిస్తలేరు. మరి ఏంది ఇది? ఇప్పుడు ఇష్టపడి తెచ్చుకున్నటువంటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము ప్రజలకు చాలా సేవలు అందిస్తున్నాము, మరి మేము ప్రజాభవన్గా మార్చి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మరి మేము దళిత జన సంస్థ నుంచి మా బృందము రాష్ట్ర కమిటీ బృందం అక్కడికి వెళ్తే మాకు గేటు కూడా దాటనిత్తలేరు. మరి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ మా దళితులను చూడకుండా అలుగరు భాషలో కూడా ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడిండు. ఎవరు మాట్లాడింది? ఏసై ఇప్పటిదాకా మన మోడీ బందోబస్తులో ఇక్కడ పోతుంటే నాదొక వెహికల్ ఉంది, అడ్డగోలుగా ఎవరు మోడీ గవర్నరా అడ్డగోలుగా మాట్లాడినట్ట, నోటికి ఎట్లా వస్తే అట్లే మాట్లాడు. మరి ఆ మాటలు చెప్పే పద్ధతిలో లేదు. మరి ఇదేం దౌర్జన్యం, ఇదేం పాలన, ఈ పద్ధతి మంచిగా లేదు. కాబట్టి మరి ప్రభుత్వము గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇదేం మాత్రం బాగలేదు. మరి ఈ సమస్యల మీద కదా మేము పనిచేయడము, మేము కూడా ప్రజల పక్షాన్ని పనిచేస్తున్నాం కదా. మరి మా బాధలు మా సమస్యలు మరి ఇంకెవరు చెప్పాలి? మరి రాష్ట్ర గవర్నమెంట్కి చెప్పాల్సిందే కదా. ఇక ప్రజాప్రభంలో ఈ దరఖాస్తులు పెట్టుకోమని చెప్తారు, ఇది మా మంత్రికమే ఇవ్వాలని చెప్పి మేము దగ్గర పోతే మాకు అపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఏం లాభం? మరి ఇదేం పద్ధతి? అంటే ఇది ప్రజాభవన్ కదా, అపాయింట్మెంట్ ఏమి ఎవరు? మరి ప్రజాభవన్తో వాళ్ళు ఇక్కడ కాకున్నా కానీ సో మినిస్టర్ వాళ్ళ ఇళ్ళలో పోయినా కానీ అవకాశాలు ఇస్తున్నారు మాకు. పిఎల్ కూడా అసలు మినిస్టర్కి ఎక్కడ కలవాలనేది కూడా మాకు పిఎల్ దాన్ని కదా సమాచారం తెలిసేది. మేము లోపల పోయిట్లేదు, అట్లయితే ఫోన్ ఇస్తలేరు అసలు. ఆ ప్రజాభవన్లో దరఖాస్తు ఇది ప్రజలకు మినిస్టర్ కాదు. ఎందుకంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి నేను మినిస్టర్తోనే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు ఆయనతో మాట్లాడి లెటర్లు ఇస్తే మరి సార్ కూడా ఇవి గౌరవంగా లెటర్లు ఇచ్చి మేము పోదామని చెప్పి వస్తే మరి వాళ్ళు లోపలికి మాకు అవకాశం ఇస్తున్నారు పోలీసు అధికారులు. మరి పిఎల్ఓ ఫోన్ చేస్తే వాళ్ళు లేపుతలేరు. మరి ఏం లాభం చెప్పండి? ఇక ప్రభుత్వం వచ్చే లాభం పేదలకు సహకరించకపోయినప్పుడు ఇప్పుడు మా అయితే దళిత సంఘాలు కదా, మేమైతే ప్రభుత్వాన్ని బంద్ చేయడానికి రాలే కదా. ఇప్పుడు ప్రజల కోసమే సమాచారం చేయడానికి వస్తే వాళ్ళ దగ్గరికి రాన్సలేకపోయారు. మరి ఇంకెవరు చెప్పుకుంటాం మా బాధలు చెప్పండి? ఇంకెవరు చెప్తాం? ఈ ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది. కాబట్టి ఇకనైనా మరి నేను మీడియాతో కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా ఆవేదన అనేది ఈ మీడియా ద్వారా సమాచారాన్ని ప్రజలకు వెళ్ళాలి, ప్రజల ద్వారా పాలకుల దగ్గరికి వెళ్ళాలి. దళిత సంఘాలు కూడా వాళ్ళు గౌరవించాలి. మరి దళిత సంఘాలు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాయి. మరి ప్రజా సమస్యలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు కూడా అపార్ట్మెంట్ ఇచ్చే విధంగా చూడాలి. ఇప్పుడు గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాట. గెలిచేదాకానేమో దండాలు పెట్టుకుంటూ వస్తారు, అయ్యా మాకు ఓటేరని. గెలిచినాక గేటు దాటిని ఇది కూడా సేమ్ నిజాం పాలన అయిపోయింది కదా, ఇది కూడా రాజుల పాలన అయిపోయింది కదా. మరి ఇదేం పేదల కొరకు పెడుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం లేదు కదా. అది ఎట్టుందో ఇది కట్టినే ఉంది. ఇంకా ఆ ప్రభుత్వం అన్నా ఇంకా ఫోన్ చేస్తే వాళ్ళు పిల్లలు లిఫ్ట్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం మాత్రం ఒక్క లిఫ్ట్ ఇస్తలేరు. ఆ సీఎం పిఏ కట్టినే ఉన్నాడు, రేవంత్ రెడ్డి పిఏ ఆయన కట్టినే ఉన్నాడు, బట్టి విక్రమ దళితుడే కదా మరి ఆయన పిఎలు కట్టినే ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ ఇస్తున్నాడు, టచ్గా అంతలేడు. అంటే మేము దళితులమని చెప్పాము, టచ్ అయిపోవడం అది వేరే వాళ్ళకి వస్తే వాళ్ళకి అవకాశం లేదా? మరి మాకెందుకు అవకాశం ఇవ్వరాలు అంటే మేము అంటున్నామా? ప్రజల కోసమే కదా మేము చేరవేసే విషయాన్ని. ఇదేం పద్ధతి, ఇదేం పాలన? అంటే వాళ్ళ కార్యకర్తలకు అవకాశం ఉంటాయి కదా, మాకున్నాయి అవకాశాలు. మరి మేము చెప్పుకోవాలి బాధలు. కాబట్టి ఈ పాలకులు కూడా కన్ను తెరవాలి. మా దళిత సంఘాలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఫోన్ చేస్తే పిఎల్ అసలే లేపుతున్నారు. పిఎలు ఇదే పద్ధతి అండి, ఇదే ఈ పద్ధతి అర్థం కాదు. పోలీసులు ఇట్టుంటుంది, వాళ్ళు అట్టు ఏంది ఇది కథ? ఇది మా ఓట్లేసి మేము గెలిపించుకుంటే లాస్ట్కి మాకే దగ్గర అనిపోతే ఏందండి కథ? ఇది మేము అంటున్నామా? గౌరవంగా పోతున్నాం మేము. కాబట్టి పాలకుడు కళ్ళు తెరిచి ఈ దళిత సంఘాలకు కూడా గౌరవించి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఉండాలని చెప్పి నేను మీడియా ద్వారా నేను కోరుకుంటున్నా. ఇక మన మిత్రుడు కూడా ఈయన కూడా మన దళిత జన సమితి ఉపాధ్యక్షుడు. చెప్పండి ఏంది మీ సమస్యలు ఏంటి? ఇక్కడ ఒకసారి మాట్లాడండి. ఈరోజు ప్రజల ఓట్ల ద్వారా పాలకులుగా మారి ఈరోజు వాళ్ళు కుర్చీలలో కూర్చొని ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజావాణిలో ప్రజా దర్బార్లో కూడా ఈ విధంగా సమస్యలు పునరావృతమవుతాయితే సామాన్యునికి న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది? దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి గారు, అదేవిధంగా అందులో వైస్ చైర్మన్గా నా పేరు గుండె సంపత్. నేను కూడా రాష్ట్ర సమస్యల్లో కొన్నిటిగా తీసుకొని గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఇష్యూల మీద
మేము మినిస్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా పిఏలకు కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, మాకు సమాధానం చెప్పారు. మరి గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి పిఏలు అదే విధంగా ఉన్నారు, బట్టి విక్రమార్క పిఏలు అదే విధంగా ఉన్నారు. అంటే మరి ఇలా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఇలా పిఏలు వారు స్పందించి మాకు పర్మిషన్ ఇవ్వాలి కదండి. మరి వారు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఈ సమస్యల్ని ఎవరికి తెలియజేసినట్టు మేము ఎట్లా కొట్లాడాలి? ఈరోజు ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తెల్లారులేస్తే కష్టపడతా ఉన్నాం. కానీ మమ్మల్ని గుర్తించిన పాపారాబోను ఇష్యూస్ అన్ని అదే విధంగా ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఉప్పల్లో శ్రీకర హాస్పిటల్లో జరిగిన ఇష్యూ మీద, అదేవిధంగా గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న 4-5 ఇష్యూల మీద మేము పకడ్బందీగా ఒక మెమోరాండం తయారు చేసుకొని ఈరోజు ప్రజా దర్బార్కు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ సమస్యల మీద సంబంధిత మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు విషయాలు తెలిసే విధంగా, సమస్యలు తెలిసే విధంగా ఫైనల్గా ఎటువంటి న్యాయం కావాలా ప్రజాభవన్ దగ్గర నుంచి? మేము దేనికోసం వచ్చామంటే, ఈ సమస్యల్ని సంబంధిత మినిస్టర్లకు తెలిసేలా వాళ్ళకి వివరణ ఇచ్చుకుంటూ ఈ సమస్యల మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలా లక్షల ఫీజులు వసూలు చేస్తూ పేదవాడికి న్యాయం ఎక్కడ దొరకడం లేదు. మరి గత ప్రభుత్వాలే మొండి వైఖరితోటి పేద ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు తక్కువ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు, మంచి పరిపాలన చేస్తాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ అనుకొని వారు ఓట్లు వేయడం ద్వారా ఈరోజు వారు సీట్లో కూర్చోవడం జరిగింది. కానీ సంబంధిత ఈ ప్రజలు ఏదైతే ఉన్నారో, రాష్ట్ర ప్రజలు, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత సంబంధిత మినిస్టర్ల మీద ఉందా లేదా? అంటే పేద ప్రజలకు మరి న్యాయం చేయకుండా మరి మినిస్టర్లకు సంబంధించిన పిఏలు ఎవరైతే ఉన్నారో వారు కాల్ లిఫ్ట్ చేయరు. అంటే వాళ్ళు వాళ్ళ వైఖరి ఈ విధంగా ఉంటే సమస్యలు ఎలా తగ్గుతాయి, ఎలా పరిష్కారం అవుతాయి? మరి ఇష్యూలు అనేవి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ మీద మేము పెద్ద ఎత్తున కార్యాచరణ ఏర్పాటు చేసి ధర్నాలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే దీన్ని గుర్తెరిగి వారు గమనించి సంబంధిత సమస్యల మీద మా మెమోరాండం స్వీకరించి మమ్మల్ని ఆహ్వానిస్తే మరి ఒక రోజు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కావున ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ సమస్యల కోసం ఎల్లవేళ పాటుపడదామని తెలియజేస్తూ జై భీమ్. చూసాం కదా, డిఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద పోలీసులు కూడా చాలా దుర్భాషలాడటం జరిగిందంట. లోపల మినిస్టర్స్ పిఎస్ కూడా జస్ట్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట, వాళ్ళ సమస్యలు అయితే స్వీకరించట్లేదని చెప్తున్నారు. సో మరి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మేము మా టీవీ తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ.